హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 అయితే ఇంకా చాలా రోజులు ఉంది అండ్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే వస్తున్నాయి. మనం ఈ మధ్య వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఐపీఎల్ అప్డేట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ఈ ఛానల్లో ఎస్ఆర్హెచ్ అండ్ మిగతా టీమ్స్ ఎక్కువ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అయితే ఉంటాయి, మీకు తెలుసు. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని అసలు గట్టిగా లైక్ చేయండి అండ్ ఎస్ఆర్హెచ్ ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఒక ఒపీనియన్ అయితే మీరు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం, ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 2025లో దొరికినటువంటి ఒక పవర్ఫుల్ బ్యాట్స్మెన్ అనికేత్ వర్మ. సో ఇప్పుడు అనికేత్ వర్మ వేరే టీంకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఎస్ఆర్హెచ్ ఇతన్ని వదిలేస్తుందా అంటే ఎస్ఆర్హెచ్ ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని వదలదు. కానీ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న పర్స్ వాల్యూ అండ్ అనికేత్ వర్మ పోయిన సీజన్లో 30 లక్షలకు మాత్రమే అతన్ని కొనడం జరిగింది. అండ్ సరే మినీ యాక్షన్ ఉంటుంది, సో ఎంతమంది ప్లేయర్స్నైనా రిటైన్ చేసుకోవచ్చు. కానీ అనికేత్ వర్మ ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్నాడు, ఒక బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు, సిక్స్ల మీద సిక్స్లు కొడుతున్నాడు లోకల్ టోర్నమెంట్స్లో కూడా. అండ్ ఈ 30 లక్షలకు ఇతడు వచ్చే ఆ సీజన్ మొత్తం ఆడడం కష్టం. సో అతడు యాక్షన్లోకి వచ్చేస్తాడు దాదాపు, ఎందుకంటే అతనికి భారీ డిమాండ్ రాబోతుంది. ఆల్రెడీ 2025 ఐపీఎల్లో ప్రూవ్ చేశాడు, చాలా టీమ్స్కి ఇతడు అవసరం ఉంది. సో ఇతడైతే 30 lakhsకి ఒక ఐపీఎల్ సీజన్ అంతా ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇతడికి ఒకసారి యాక్షన్లోకి వచ్చినట్లయితే ఇతని వాల్యూకు దక్కినట్టు వేరే టీమ్స్ అయితే ఇతను కొనడం జరుగుతుంది. సో మొత్తానికి ఇదైతే అప్డేట్. అనికేత్ వర్మ రీసెంట్గా కొన్ని లీగ్స్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇతడు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక మరో హెన్రిచ్ క్లాసన్లో అవుతాడని మనమే వీడియోలో చెప్పాం. అదే విధంగా తను ఆడాడు. సో వచ్చే సీజన్లో ఇతన్ని కాపాడుకోవాలంటే ఎస్ఆర్హెచ్ ఇంకొకరిని రిలీజ్ చేసి ఆ అమౌంట్తో ఇతన్ని మళ్ళీ కొనాల్సి ఉంటుంది. సో అలాంటి ప్లేయర్ అయితే మహమ్మద్ షమి అయి ఉంటాడు. 10 కోట్ల పైన పెట్టారు మహమ్మద్ షమిని అండ్ ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ కావట్లేదు, ఫిట్నెస్లో కూడా లేడు. సో ఇతను రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకో టాక్ ఏంటంటే నేషనల్ మీడియాలో ఇషాన్ కిషన్కి ట్రేడ్ విండో, అంటే ఇప్పుడు ఐపీఎల్ నెక్స్ట్ యాక్షన్ వచ్చే వరకు టీమ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ప్లేయర్స్ని. ఒక ప్లేయర్ని ఇవ్వచ్చు, అతడి పర్స్ వాల్యూ అంతా కూడా టీమ్కి యాడ్ అవుతుంది, అతనికి వచ్చినటువంటి ప్రైజ్ అంతా కూడా టీమ్కి యాడ్ అవుతుంది. సో ఇలాంటి అవకాశాలు ఉన్నట్లు మీడియాలో న్యూస్ వస్తుంది. కానీ నేనైతే అది నమ్మను, ఎందుకంటే అంత డబ్బు పెట్టి ముంబై ఇండియన్స్ కూడా ప్రజెంట్కి ఇతన్ని కొనేంత అయితే లేదు. సో డెఫినెట్గా అతడు ఎస్ఆర్హెచ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అనికేత్ వర్మ అయితే ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళే డేంజర్ కనిపిస్తుంది. ఎలా మేనేజ్ చేస్తారో చూడాల్సి అయితే ఉంది.